ఫ్రెండ్స్, హైకోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఇది అందులో జూనియర్ అసిస్టెంట్స్ జాబ్స్ అనేవి చాలా మంచి పే స్కేల్తో రిలీజ్ చేశారు. అందులో మొత్తం జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 340 వరకు ఉన్నాయండి. అండ్ దీని శాలరీ విషయానికి వస్తే మనకి దాదాపు 35,000 వరకు పే స్కేల్ వస్తుందండి. 35,000 నుంచి 73,000 వరకు ఉంది. మంచి పే స్కేల్ అని చెప్పుకోవాలి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం లింక్ మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. మొత్తం చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. మన ఈ అప్లికేషన్ స్టార్ట్ అనేది 8 తారీఖు నుంచి ఉందండి. జనవరి 8 నుంచి 31 వరకు ఉంది. జనవరి 8 నుంచి జనవరి 31 అయితే ఉందండి. అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలి, ఆఫ్లైన్ ఎక్కడ ఉండదండి. ఈ డేట్ వచ్చి మనకి అనౌన్స్మెంట్ 2nd రిలీజ్ చెప్పారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చింది 8 నుంచి స్టార్ట్ అని, 31 ఎండ్ అని చెప్పారు. ఇంకో వీళ్ళకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకు 2nd మంత్ అండి, December 10 నుంచి అప్లికేషన్ చేసుకోవాలని అది వాళ్ళకి సపరేట్గా ఇచ్చాడు. అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనకి డిగ్రీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు తప్పకుండా దీన్ని చేసుకుంటే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. హాల్ టికెట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుందండి. ఆన్లైన్ బేస్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి, ఆఫ్లైన్ ఎక్కడ ఉండదు. అండ్ దీని డేట్ అనేది మనకి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ ఎగ్జామినేషన్ మొత్తం కంప్యూటర్ బేస్లో ఉంటుందండి. ఈ ఏప్రిల్లో ఉంటుందని చెప్పారు ఎగ్జామ్. ఇంకా మనకి దాని డేట్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ మొత్తం మనకి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ కంపల్సరీ అండి. ఇది ఏ జాబ్కి, జూనియర్ అసిస్టెంట్స్కి డిగ్రీ ఉండాలి. ఏదైనా పర్లేదు, అందులో ఏదైనా సరే, ఏ గ్రూప్ అయినా పర్లేదు, మన డిగ్రీ అనేది తప్పకుండా ఉండాలి. డిగ్రీ చేసిన వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్. అండ్ కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉండాలి. ఎటువంటి ఈ సర్టిఫికెట్స్ అయితే అవసరం లేదు కంప్యూటర్కి సంబంధించింది, జస్ట్ దాని మీద మనకి నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశాడు. ఈ ఎగ్జామినేషన్ మొత్తం కంప్యూటర్ బేస్లో నడుస్తుంది, అంటే ఆబ్జెక్టివ్ అయితే నడుస్తుంది. ఏజ్ లిమిట్కి వస్తే మనకి మినిమం 18 ఇయర్స్ అండ్ 34 ఇయర్స్ వరకు ఛాన్సెస్ ఉన్నాయండి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి. సో మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి ఇది. అంటే ఇంకోటి మనకి SC, ST, BC వాళ్ళకు ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అంటే మొత్తం 39 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ మిగతా వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చాడు. ఇంకా PWD వాళ్ళకు ఈ రిక్రూట్మెంట్ అనేది మొత్తం మన కంప్యూటర్ బేస్లోనే నడుస్తుందండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మనకి గ్రాడ్యుయేషన్ వరకే మనకి క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేస్తారు. మొత్తం అప్డేట్ టైప్ ఉంటుందని చెప్తున్నాడు, అంటే మల్టిపుల్ ఛాయిస్ ఉంటుందని చెప్పాడు. మొత్తం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిడర్ 100 క్వశ్చన్స్, 60 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కి, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్కి సంబంధించినవి ఉన్నాయని చెప్తున్నాడు. ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అని మెన్షన్ చేశాడు. మొత్తం మనకి టైం వచ్చేసి 2 hours ఉందని చెప్పాడండి. మొత్తం మనకి సబ్జెక్ట్ మొత్తం జనరల్ నాలెడ్జ్కి సంబంధించిందే ఉంటుంది. మొత్తం ఈ ఎగ్జామినేషన్ 2 లాంగ్వేజ్లలో నడుస్తుందండి, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. మనకి మ్యాక్సిమం ఎలిజిబుల్ అవ్వడానికి ఒక 40% మార్క్స్ ఉంటే చాలు. అంటే మెరిట్ ఎవరు కొడితే వాళ్ళకి జాబ్ వచ్చేలా ఉంది ఇందులో, అట్లా ఉంది. మిగతా క్యాండిడేట్స్కి 35% ఇచ్చాడు. అండ్ SC, ST వాళ్ళకి 30 ఇచ్చాడు. ఈ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి మన OCBC వాళ్ళకైతే 600 ఇచ్చాడండి. అంటే అప్లికేషన్ ఫీజు, ఇది రిజిస్ట్రేషన్ ఫీజు సపరేట్ ఉంటుంది, అది మనకి ఎగ్జామ్ అప్లై చేసుకున్నప్పుడు తెలుస్తుంది. అండ్ SC, ST వాళ్ళకి 400 పెట్టాడు. వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫీజు సపరేట్ ఉంటుంది. అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజు మొత్తం ఆన్లైన్లో పే చేయాలి. ఒకసారి పే చేశాక మళ్ళీ రిఫండ్ అనేది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, మనం 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన డిస్టిక్లోనే చదువుకొని ఉండాలి. అది కంపల్సరీ అండి, ఎందుకంటే ఇది హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి అన్నీ పకడ్బందీగా మనం ప్రిపేర్ అయ్యాకే ఎగ్జామ్లోకి దిగాలి. చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. అంటే అదే ఒక డిస్టిక్లో 7th, ఒక డిస్టిక్లో 4th అని అలాగ స్టడీస్ ఉండకుండా చూసుకోండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం మీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి కింద. అండ్ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చాడు ఇక్కడ. అండ్ డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్ గురించి చెప్పుకోవాలంటే ఆదిలాబాద్లో 7 ఇచ్చాడు, 4 ఉమెన్కి ఇచ్చాడు, ఒక 3 మెన్స్కి ఇచ్చాడు. భద్రాద్రి కొత్తగూడెంలో 5 ఉమెన్స్కి ఇచ్చాడు.
10 ఏమో 5 ఏమో ఉమెన్స్కి ఇచ్చాడు. సిబిఐ హైదరాబాద్లోనేమో 2 ఉమెన్స్కి ఇచ్చాడు అండ్ 8 ఏమో మెన్స్కి ఇచ్చాడు. సిటీ కోర్ట్ ఆఫ్ హైదరాబాద్లోనేమో మొత్తం 29 పోస్టులు ఉన్నాయి అండ్ 11 ఉమెన్స్కి ఇచ్చాడండి. స్మాల్ కోర్ట్ హైదరాబాద్లోనేమో 2 ఉన్నాయండి. హనుమకొండ అబ్స్ట్రాక్ట్ హనుమకొండలో వచ్చేసి 6 ఉన్నాయి, అందులో 4 ఉమెన్కి ఉన్నాయి. జగిత్యాలలో 7 ఉన్నాయండి, అందులో 3 ఉమెన్స్కి ఇచ్చాడు. అలాగే మనకి జనగాన్లో 9 ఇచ్చాడు, 4 వచ్చేసి ఉమెన్స్కి ఇచ్చాడు. జయశంకర్ భూపాలపల్లిలో 1 ఉమెన్కి 1 మెన్కి, అంటే చెరొకటి ఇచ్చాడు జయశంకర్లో. జోగులాంబ గద్వాల్లో వచ్చేసి 4 ఇచ్చాడు. అలాగే కామారెడ్డి వచ్చేసి 2 ఉమెన్స్ ఇచ్చాడు, 3 మెన్స్కి ఇచ్చాడు. అలాగే కరీంనగర్లో వచ్చేసండి మనకి 5 ఉమెన్స్కి ఇచ్చాడు, ఒక 4 వచ్చేసి మెన్స్కి ఇచ్చాడండి. ఖమ్మంలో వచ్చేసి 4 ఉమెన్స్కి ఇచ్చాడు, 5 వచ్చేసి మెన్స్కి ఇచ్చాడు. కొమరంభీం ఆసిఫాబాద్కి సంబంధించింది చెరొకటి ఇచ్చారండి. మహబూబాబాద్లో 1 ఉమెన్కి ఇచ్చాడు. అలాగే మహబూబ్నగర్లో కూడా 1 ఉమెన్కి ఇచ్చాడు, ఓసీ క్యాండిడేట్ అని ఇచ్చాడు. మరి మంచిర్యాలలో 8 ఇచ్చారు, అందులో 3 ఉమెన్స్కి ఇచ్చాడు, అంటే 5 మెన్స్కి వస్తాయండి. మెదక్లో వచ్చేసి 2 ఉమెన్స్కి ఇచ్చాడు, ఒక 2 ఏమో మెన్స్కి ఇచ్చాడు. ఇంకా మేడ్చల్ మల్కాజ్గిరిలో వచ్చేసి 3 ఉమెన్స్కి ఇచ్చాడు, 9 మెన్స్కి ఇచ్చాడండి. హైదరాబాద్లో వచ్చేసి 6 ఉమెన్స్కి ఇచ్చాడు, ఒక 10 వచ్చేసి మెన్స్కి ఇచ్చాడు. ములుగు జిల్లాలో వచ్చేసి 1 ఉమెన్కి 1 మెన్స్కి ఇచ్చాడు. నాగర్ కర్నూల్లో వచ్చేసి 3 ఉమెన్స్కి ఇచ్చాడు, 3 ఏమో మెన్స్కి ఇచ్చాడండి. నల్గొండలో వచ్చేసి 18 ఉన్నాయండి, అందులో 7 ఉమెన్స్కి ఇచ్చాడు, 11 మెన్స్కి ఇచ్చాడు. నారాయణపేటలో వచ్చేసి 3 ఉమెన్స్కి 3 మెన్స్కి ఇచ్చాడండి. అలాగే నిర్మల్ జిల్లాలో వచ్చేసి 3 ఉమెన్స్కి 2 వచ్చేసి మెన్స్కి ఇచ్చాడు. నిజామాబాద్లో వచ్చేసి 6 ఉమెన్స్కి ఇచ్చాడండి, 9 మెన్స్కి ఇచ్చాడు. అట్లా పెద్దపల్లి జిల్లాలో వచ్చేసి ఒక 4 ఉమెన్స్కి ఇచ్చాడు, 4 మెన్స్కి ఇచ్చాడు. రాజన్న సిరిసిల్లలో 5 ఉమెన్స్కి ఇచ్చాడు, ఒక 5 మెన్స్కి ఇచ్చాడు. రంగారెడ్డిలో వచ్చేసి టోటల్ 54 పోస్టులు ఉన్నాయి, అందులో 16 ఉమెన్స్కి ఇచ్చాడండి, మిగతా మెన్స్కి ఇచ్చాడు. మంచి ఈ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న వాళ్ళకి చాలా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అందరూ అలర్ట్గా ఉండి అప్లికేషన్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సంగారెడ్డిలో వచ్చేసి ఒక 4 ఉమెన్స్కి ఇచ్చాడు, 5 మెన్స్కి ఇచ్చాడండి. అలాగే సిద్దిపేటకు వస్తే సిద్దిపేటలో దాదాపు 6 ఉమెన్స్కి ఇచ్చాడు, 6 మెన్స్కి ఇచ్చాడండి. అలాగే సూర్యాపేట జిల్లాలో వచ్చేసి మొత్తం 22 ఉన్నాయి, అందులో 9 ఉమెన్స్కి ఇచ్చాడు, మిగతా మెన్స్కి ఇచ్చాడండి. వికారాబాద్లో వచ్చేసి 2 ఉమెన్స్కి ఇచ్చాడు, 4 మెన్స్కి ఇచ్చాడు. వనపర్తిలో వచ్చేసి 2 ఉమెన్స్కి 1 మెన్స్కి ఇచ్చాడండి. వరంగల్లో వచ్చేసి 7 ఉమెన్స్కి ఇచ్చాడండి, 12 ఉన్నాయి అందులో. యాదాద్రి భువనగిరిలో 5 ఉమెన్స్కి ఇచ్చాడు, 5 మెన్స్కి ఇచ్చాడు. సో ఇవ్వండి మొత్తం నోటిఫికేషన్స్. మీరు ఎట్టి తిరిగి అయినా సరే ఈ జాబ్ కొట్టేటట్టు కసితో ఉండండి. మీకు మంచి మంచి సబ్జెక్ట్ కూడా మీకు యూట్యూబ్లలో చాలామంది మెన్షన్ చేశారు, మీరు డిలే చేయకండి. మ్యాక్సిమం డిగ్రీ పాస్ అయిందంటే అవగాహన ఉండే ఉంటుంది జాబ్ పైన. మంచి పోస్ట్ ఇది, వదులుకోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.